దసరా, దీపావళి పండుగలు సమీపిస్తుండటంతో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే రైళ్లలో వెళ్లాలనుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆయా పండుగలకు ఇంకా చాలా రోజులు ఉన్న అక్టోబర్ నెలలో హైదరాబాద్ నుంచి బయలుదేరే ముఖ్యమైన రైళ్లలో బెర్తులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్ 12న దసరా పండుగ కాగా నవంబర్ 1న దీపావళి ఉంది. ఏడాదిలో జరిగే అతిపెద్ద పండుగలు కాబట్టి ఆయా పండుగల సందర్భంగా నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు వెళుతుంటారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు కోల్కతా, భువనేశ్వర్, గోరఖ్పూర్, జైపూర్, అహ్మదాబాద్ నగరాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోయాయి. హౌరా వైపు వెళ్లే ఈస్ట్ కోస్ట్, ఫలక్నుమా వంటి రైళ్లతో పాటు వందే భారత్ రైళ్లలోనూ సీటు దొరికే పరిస్థితి లేదు. పండుగ తేదీలకు వారం రోజుల ముందు నుంచే దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్, నో రూమ్ స్టేటస్ కనిపిస్తోంది. కోణార్క్, జన్మభూమి, ఈస్ట్ కోస్ట్, ఫలక్నుమా, గోదావరి, దురంతో, గరీబ్ రథ్, విశాఖ, కృష్ణ, శబరి, నారాయణాద్రి, వెంకటాద్రి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ రిజర్వేషన్లో 100కు పైగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. ఏసీ తరగతుల్లోనైతే రిగ్రెట్ స్టేటస్ దర్శనమిస్తోంది. దీంతో దూర ప్రాంత ప్రయాణికులు ప్రత్యేక రైళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. పండగ రద్దీ దృష్ట్యా అక్టోబర్లో 400కు పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రత్యేక రైళ్లను ఉత్తరాది రాష్ట్రాల వైపే అధికంగా కేటాయిస్తున్నారని ప్రయాణికుల నుంచి ఆరోపణలున్నాయి. చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం రూట్లలోనూ ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్లున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. దసరా, దీపావళి పండుగ సందర్భంగా 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 వరకు ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు సికింద్రాబాద్, తిరుపతికి ప్రత్యేక రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. తిరుపతి, సికింద్రాబాద్కు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందన్నారు. తిరుపతి, శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం, శ్రీకాకుళం, తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రత్యేక రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.